హ్యా హాయ్ హలో అండి. నేను మియామ్ని. మీకైతే కాలర్ డ్రెస్ అయితే చూపిస్తున్నాను కదా. కాలర్ డ్రెస్ యూనిఫామ్ అయితే ఇప్పుడు కాలేజెస్ అయితే ఓపెన్ అయిపోయాయి. నేనైతే చూడండి కాలర్కి సంబంధించిన వీడియో అదే పెడుతున్నాను. ఒక 5 ఇంచెస్లో తీసుకున్నాను. 15 నెక్ కాలర్ వచ్చేసరికి 18 ఉంది కదండి, దానికోసం తీసుకున్నాను. ఒక కొంచెం పార్ట్ అయితే బక్రం తీసుకొని పక్కకు ఆ క్లాత్ మొత్తం పక్కన పెట్టేశాను. మీకైతే కొలతలతో చూపిస్తాను చూడండి, దగ్గరగా జూమ్ చేసి చూడండి. మొత్తం వచ్చేసరికి చూసారు కదా, 7 అయితే ఉంది. మన నెక్ అయితే లోతు నెక్ మొత్తం కలిపి 7 వస్తుంది అనమాట. దానికోసం అయితే 7 ఇంచెస్ తీసుకున్నాను. పైన వచ్చేసరికి వెడల్పు వచ్చేసరికి 5 ఉంది చూడండి, పైన కిందకి. అయితే ఈ 7 మనకు నెక్ మెయిన్ అనమాట. నెక్స్ట్ మన నెక్ లెంత్ అంతా 3 కదండి. దాని తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో కట్ చేసిన పీస్ అయితే ఉంది కదా, మీకు ఐడియా ఉండదు కదా. ఫ్రంట్ పార్ట్లో కట్ చేసిన పీస్ని ఇలా జాగ్రత్తగా పక్కన పెట్టేసుకున్న ఆ పీస్ని దాంతో దీన్ని ఇలా కట్ చేయాలన్నమాట. మనం 7 ఇంచెస్ నెక్ అయితే అది తీసుకున్నాం కదా, 3 ఇంచెస్ దగ్గర నుంచి మన నెక్ 4 ఇంచెస్ కదా లోతు, అది 4 మొత్తం 7 కవర్ చేస్తుంది అనమాట. చూడండి ఈ నెక్ రౌండ్ షేప్ అయితే ఎలా వచ్చిందో, ఆ నెక్ ఎంత ఉంది అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. మనకి ఎంత రావాలి, 19 రావాలి కదా. 19లో సగం ఎంత, ఆ సగానికి అక్కడ పెట్టేసుకున్నాం అనమాట. అక్కడి నుంచి 1 ఇంచ్ లోపలికి అయితే పెట్టుకోవాలి. మనం ఆడవాళ్ళు మనకి కాలర్ అంత పర్ఫెక్ట్గా ఏమొస్తుంది రాదు అనేది, అంటే బాబు అడ్డంగా తీయాల్సిన వీడియో జస్ట్ నిలువుగా తీసాడు, దానికోసం అయితే మీకు అంత బాగా కనిపించట్లేదు అనుకుంటున్నాను. ఈసారి వీలున్నప్పుడు క్లారిటీగా కాలర్ వరకే సపరేట్గా మళ్ళీ చూపిస్తాను చూడండి. అదిగోండి 1 ఇంచెస్తో నేనైతే అది కదలకుండా అయితే పక్కన పిన్ చేసేసుకొని 1 ఇంచ్తో అయితే కటింగ్ చేసుకుంటాను. జస్ట్ అక్కడ చిన్న డ్రా మీరు చూస్తే నిదానంగా అక్కడ కనిపిస్తూ ఉందండి. కాలర్ షేప్ కోసం చిన్న డ్రా అయితే గీసేసుకున్నాము. తర్వాత మనం కట్ చేసుకోవాలి కాలర్ అనమాట. మనకు ఆడవాళ్ళు మనం కాలరు ఏం కుడతాము అని చెప్పి ఎక్కువగా ఇలా డ్రెస్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు కూడా మనం కాలర్ని మనం అంత పర్ఫెక్ట్గా కుట్టలేము, స్కూల్ యూనిఫామ్ కదా పాడైపోతుందేమో అని చెప్పి జెంట్స్ టైలర్స్ ఎక్కువ కాస్ట్ పెట్టి ఇస్తూ కూడా ఉంటారు. అవసరం లేదండి, మీరు టాప్ ఒకటి కుట్టడం వస్తే ఈ కాలర్ కటింగ్ వరకు ఇంత నీట్గా కట్ చేసుకొని మనమైతే ఇదిగో అంత వివరంగా చూపిస్తున్నాం కదా, ఎక్కడ ఇంచు కూడా తప్పిపోదు. మనమైతే కొంచెం జాగ్రత్తగా కుట్టుకోగలిగితే ఆ రౌండ్ షేప్ అయితే అలా వస్తుందండి. మన నెక్ ఎంత అనేది అంత దాన్ని బట్టేసి మిడిల్లో ఇందాక చెప్పాం కదా అక్కడ తీసుకుంటే, దీన్నైతే ఇది ఐరన్ బక్రా అనమాట. కాలర్కి వాడతాం కదా, చాలా గట్టిగా ఉంటుంది అది. దాన్ని రివర్స్ తిప్పి గమ్ అయితే స్టిక్ అయిపోతుంది ఐరన్ చేస్తే. అక్కడి నుంచి జస్ట్ ఒక కుట్టువార అనమాట, ఒక కుట్టువార అంటే చూసారా, మనం ఒక 1/2 ఇంచ్ ఆ వార అక్కడి వరకు కట్ చేసేసుకోవాలి. ఇది మాకు కరెక్ట్గా రాదు అని భయపడడం అసలు వద్దు. ఇది కాకపోతే ఒక పాతది ట్రై చేయండి, ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వచ్చింది అనుకున్న తర్వాత 1 లేదా 2 ట్రై చేయండి. మనకు రాదు అవ్వదు అనే మాట అయితే ఉండదు. ఆ కాలర్ అయితే ఇప్పుడు అది లోపలికి లైట్గా డాట్స్ అయితే పెట్టాలన్నమాట, ఎందుకంటే అది కరెక్ట్గా ఆ షేప్లోనే తిరగదు, కొంచెం బుసుకొస్తూ ఉంటుందని. కొంచెం మరీ ఆ బకరా తగలేదా కాకుండా అలా పార్ట్గా రౌండ్గా స్టిక్ చేసుకుంటూ రావాలన్నమాట. అందుకనే మీకు చాలా నిదానంగా చూపించాను, కాలర్ వరకు మట్టికి చాలా స్లోగా చూపించాను మీకు నీట్గా అర్థం అవ్వడం కోసము. ఇదంతా లోపలికైతే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి. నేను మీకు ఒకటే చెప్తున్నానండి, కాలర్ కుట్టేటప్పుడు కొంచెం నిదానంగా, స్పీడ్ వద్దు, మిషను చాలా నిదానంగా కుట్టుకోండి. ఎందుకంటే
ఫస్ట్ టైం ఏది పర్ఫెక్ట్గా వస్తుంది అని ఏం లేదు, మీకు ఒకటి చెడిపోయి రెండోది రావచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి రెండోది కుట్టాలి కదండి, దానికి ఒక కచ్చువార కరెక్ట్గా దానికి ఆ క్లాత్ ఉంది, ఆ పీస్ బట్టి సరిపోయిందనమాట. నేను ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఏం చేస్తానంటే కదలకోకుండా పిన్ సెట్ చేసుకొని ఆ ఎడ్జెస్లు వచ్చేసరికి అక్కడ స్టిచ్ పడాలి, ఆ రెండు క్లాత్లకి స్టిచ్ పడాలి కాబట్టి ఆ పిన్స్ తోటి నేనైతే పిన్ చేశాను కదలకోకుండా, కదులుతుంది అని. ఇప్పుడు ఈ లోపల వైపు నుంచి ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదా, స్టిచ్చింగ్ చూస్తుంటే మీకు బాగా అర్థమవుతుంది. అక్కడ నుంచి లోపలంతా అంటే బకరం మీద అయితే కుట్టు పడకూడదు, బకరానికి కొంచెం అవతలకే పడాలి, అంటే క్లాత్ మీదే పడాలి స్టిచ్చింగ్. బకరం మీద పడితే అది ఫోల్డ్ అవ్వడానికి చాలా కష్టమైపోయింది అనమాట. అందుకే నేను చూడండి బకరానికి కొంచెం అవతలకనే వేసాను స్టిచ్ అయితే మటుకి. మీకు బకరం మీద ఎక్కడ కనిపించి చూడండి, బకరం మీద వేసిన పొరపాటున దాన్ని తీసేసుకొని దాని పక్కనే వేయండి. నెక్స్ట్ అదైతే అయిపోయింది కదా, దాని లోపల ఎక్స్ట్రా క్లాత్ని అయితే మీరు కట్ చేసేసుకోండి పక్కకి. మళ్ళీ సేమ్ యాజ్ నాట్స్ అనమాట. ఇది అయితే లోపలికి తిరగాలి కదండి, ఈ లోపలికి తిరగాలన్నప్పుడు చిన్న కట్స్ చిన్నవి పెట్టుకోండి. ఆ పైన ఎక్స్ట్రా క్లాత్ ఒక కచ్చువారా ఉంచి, ఇప్పుడు మనం దానికి ఇందాక అలాగా బకరం పైన ఎక్స్ట్రా ఉన్నది ఎంతవరకు తీసేసుకున్నామో అంతవరకు మీకు అదిగోండి డీసీతో అయితే నేను గీసి చూపిస్తున్నాను, మీరైతే చూడండి. అంటే మీకు బ్లూలో బ్లూ కనిపించదు అని చెప్పి కరెక్ట్గా దాని వరకే మీకు గీస్ అయితే చూపిస్తున్నాను, ఎందుకంటే బ్లూ దానిపైన మళ్ళీ బ్లూ కదండి, అది కనిపించదు. ఇప్పుడు వైట్ మనం గీత అయితే గీసాం కదా, గీతకి కొంచెం అవతల ఖర్చుతో నేను కట్ చేస్తున్నాను. ఉన్నదాని వరకు అయితేనేమో మీకు డీసీతో గీసి చూపించాను, నాకైతే కొంచెం ఖర్చువారనే కొంచెం క్లాత్ మిగిలింది, అది సరిపోతుందని చెప్పేసి అది పెట్టాను. లేదా వేరే పెద్ద క్లాత్ ఉంటే పెద్ద క్లాత్ పెట్టుకోవచ్చు, నాకైతే చిన్న క్లాత్ మిగిలింది. యూనిఫామ్స్ కదా, కరెక్ట్గా అంతే క్లాత్ ఇస్తాడు. అందరికీ ఒకే టాప్ లెంత్ కావాలి, వేరే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకైతే లాంగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే టాప్ లెంత్లు కూడా సరిపోవు, ఇబ్బంది అవుతుంది. అడ్డపన్న వేయాలంటేనేమో హైట్ సరిపోదు, ఇలా చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ అంతే. అందుకనే 1 ఇంచ్ ఇంకా అందులో వచ్చిన కొలత తప్ప ఇంక మనం తగ్గించి తీసుకోలేం. హ్యాండ్స్ కనుక ఇంకా సైడ్స్ ఉంటాయి కదండి, ఇంకా వాటిల్లో తీసుకోవడం బెటర్. హ్యాండ్స్ డైరెక్ట్గా తీసుకున్నామంటే మనకి టాప్ పొడవు కూడా సరిగా రాదు. సైడ్స్ వచ్చిన క్లాత్నే తీసుకోండి హ్యాండ్స్ అయితే మటుకి. నేనైతే కనుక మామూలుగా తీసుకున్నాను. ఈ ఎడ్జెస్ సైడ్స్ అన్నీ నీట్గా కట్ చేసుకున్నాం అనుకోండి, కాలర్ కూడా బాగా తిరుగుతుంది. దాన్నైతే ఇలా ఉల్టా తిప్పేసేయండి, తిప్పి చాలా గట్టిగా, అది చాలా స్టిఫ్గా ఉంటుంది కదా, మన ఐరన్ బాక్స్ అయితే పెట్టేసి చాలా హీట్ చేసేస్తే సరిపోతుంది. హీట్ అయిన తర్వాత రెండు చాలా గట్టిగా పట్టుకొని, అంటే అటువైపు కొంచెం అటువైపు కానీ కొంచెం ఇటువైపు కానీ అవుతూ ఉంటుంది. దాన్ని కాకుండా చాలా వేళ్ళతో చాలా గట్టిగా పట్టుకొని దాని మీద ఐరన్ పెట్టేశారనుకోండి, ఇంకైతే కదలదు అనమాట. కాలర్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అసలు ఇబ్బంది అనేది ఉండదు. మనం కనుక ఐరన్ చేయలేదు అని అనుకోండి, కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా అయితే కాలర్ రాదు. కొంచెం కాలర్ కుట్టేటప్పుడు మాత్రం ఐరన్ బాక్స్ని పక్కనే పెట్టుకుంటే బెస్ట్ నన్ను అడిగితే. కష్టాన్ని కూడా తగ్గిస్తుంది ఐరన్ బాక్స్ కాలర్లో మటుకి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆల్రెడీ స్టిచ్ చేసేసుకున్నాం కదండి, దీనికి మిడిల్ ఎడ్జెస్ అనేది కొంచెం చూసుకోండి, అది సరిపోతుందా లేదా. గబాలను మనం పట్టుకొని లాగేటప్పుడు కొంచెం కాలర్ పీస్ తక్కువ రావచ్చు, ఈ రౌండ్ అనేది కొంచెం ఎక్కువ రావచ్చు. అందుకని మనం ఏం చేస్తామంటే ఆ ఎడ్జు మిడిల్కి ఈ ఎడ్జ్కి అనేది ముందు చిన్న డాట్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానిలో అది అడ్జస్ట్ చేసి కుట్టేయచ్చు. ముందు సగం వరకు కుట్టేసి లేదా ఆ ఎడ్జెస్ నుంచి కూడా స్టార్ట్ చేసుకొని రావచ్చు.
నేనైతే కొడుతున్నాను చూడండి. ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎంత ఉందో చూసారు కదా, మనం ఎంత తీసుకున్నామో ఆ ఎక్స్ట్రా క్లాత్నే స్టిచ్ చేసుకొచ్చామనుకోండి, కాలర్ చాలా పైన నీట్గా కరెక్ట్గా దాని మీద ఖర్చుతో సహా కూర్చుంటుంది. దానికోసం మీకు ఖర్చుతో సహా తీసుకోండి అని చెప్పాను ఇందాక. చాలా బాగా వీడియో వచ్చింది అనుకున్నాను కానండి, బాబు నిలువుగా తీయడం వల్ల అందరూ క్లారిటీగా చూసేదైతే మిస్ అయిపోయారు. ఇంకా ఇది అంతా బాగా రాలేదు అనుకుంటే ఈసారి మ్యూజిక్తో అయినా సరే కాలర్ వరకు అలా స్టిచ్చింగ్ వరకైనా పెడతానండి. కటింగ్ ఓన్లీ కాలర్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెట్టేస్తాను. ఈసారి అడ్డంగా వీడియో అయితే తీస్తాను, లేదా దాన్ని తిప్పేసైనా చూడండి, బాగానే కనిపిస్తుంది వీడియో అయితే. చూసారు కదండి, ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కాలర్ వేసేసుకోవడమే. అది కాలర్ వేసేటప్పుడు ఒక 1 or 2 minutes కొంచెం కష్టంగా ఉంటుంది. దాని తర్వాత పైన ఏది వేసేది అది చాలా ఈజీ అయిపోయిద్ది అనమాట. చూడండి, అంటే అడ్జస్ట్ మళ్ళీ అవ్వకారి కాదు, అటు ఇటు కరెక్ట్గా మనం మేనేజ్ చేసుకోవాలంటే అటు సైడ్ నుంచి కొంచెం గుట్టుకొచ్చుకోవాలి, ఇటు సైడ్ నుంచి కొంచెం గుట్టామనుకోండి, అప్పుడు కరెక్ట్గా సరిపోయిద్ది. లేదంటే కొంచెం ఎక్కువ సాగడాలు పుష్కరాడాలు అవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. కాలర్ ఒకవైపు అలా వచ్చిందే బాగోదు కదండి. ఇంకా ఇప్పుడు చూడండి, ఆ ఖర్చు అనేది లోపలికి పెట్టేస్తే అసలు ఇందాక మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసి కుట్టాం కదా, అది పర్ఫెక్ట్గా దాని మీదకి వెళ్ళి కూర్చునిద్ది. అంతే, దాని మీద ఒక్క స్టిచ్చింగ్ చేసుకొస్తే కుట్టు దగ్గరలో పెట్టుకొని ఒక్క స్టిచ్ చేయండి చాలు, ఇంకా మీ కాలర్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. కొంచెం చూసుకుంటూ ఉండండి వేళ్ళు, అలాగా వేళ్ళతో లైట్గా అడ్జస్ట్ చేయండి. మనం ఇందాక ఐరన్ చేసాను చూసా, ఐరన్ చేయడం వల్ల కరెక్ట్గా అంతవరకే ఫోల్డ్ అయ్యిద్ది, లేదంటే కొంచెం అటువైపు ఇటువైపు జరిగిద్ది ఐరన్ లేకుండా అయితే. నేను కుట్టాను కదా, నాకు కొంచెం అలా ఇబ్బంది ఫేస్ చేశాను. అందుకని కాలర్ వాటికి కొంచెం ఐరన్ బాక్స్ పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ అసలు ఇంకా కాలర్ కదలదు. జస్ట్ దాన్ని అంటించడం వరకే మనం మెయిన్ కొంచెం కష్టము. దాని తర్వాత అసలు ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. ఆటోమేటిక్గా దాని మీద అదే కవర్ అయిపోతూ ఉంటుంది. కొంచెం వారు అది లోపలికి పెట్టేసాం, మనం ఈ క్లాత్ని పైకి పెట్టేసాం. ఇంకా దీన్ని ఫోల్డ్ చేయాలని లేదు, ఒకసారి ఆల్రెడీ ఫోల్డ్ చేసేసాం కదా, దాని చుట్టూ కాలర్ వేసేసుకోండి. నేనైతే చాలా వరకు ట్రై చేశాను చూపించడం కోసం. చూడండి, ఇలా కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కదా, దాన్ని అయితే లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడైతే చూడండి, కాలర్ చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఎక్కడ ఖర్చు అనేది థ్రెడ్స్ ఏమైనా ఉంటే కనుక అవి అయితే కట్ చేసేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ ఎలా అయినా ఎవరికైనా స్టిచ్చింగ్లో థ్రెడ్స్ అనేది కామను, అదైతే తీసేసుకోండి. ఇప్పుడు చూడండి కాలర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, మీకు అంతే వస్తుంది, చాలా ఇబ్బంది ఏం లేదు. ఇక నేనైతే హ్యాండ్స్ ఇంకా కట్స్ అవైతే కొంచెం స్పీడ్లోనే వీడియో పెట్టేశాను. ఇప్పుడు ఇందాక కాలరు ఇటువైపు స్టిచ్ చేశాను కదండి, ఆ ఎడ్జ్ ఇందాక ఐరన్ చేసి వదిలేసాము, ఆ ఎడ్జ్ కుట్టలేదు కదా, ఆ ఎడ్జ్ని కూడా స్టిచ్ చేసుకొచ్చాము అనుకోండి, ఇంకా కాలర్ కదలదు అనమాట. అటువైపు నుంచి తీసుకొచ్చి ఈ కాలర్ వరకు చూడండి, వైపు టర్నింగ్ తిప్పేసి అందులో కలిపేసిస్తే కాలర్ చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంకా వీళ్ళైతే హ్యాండ్స్కి అనేది యూనిఫామ్ కదండి, హ్యాండ్స్కి బ్లూ పట్టీ కూడా కావాలన్నారు. అవైతే వేసి హ్యాండ్స్ జాయింట్ చేసి కట్స్ అయితే వేశాను. మీకైతే కాలర్ యూనిఫామ్ అనేది కొంచెం భయం లేకుండా కుట్టడము అందరికీ పర్ఫెక్ట్గా అసలు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ కొంచెం బయటికి రావడం కానీ ఏమీ లేదు ఇక్కడ. నెక్స్ట్ అయితే హ్యాండ్స్ అయితే క్రాస్ తీసుకొని, నేను ప్యాంట్లో సైడ్ మిగిలిపోతుంది కదా ఆ క్లాత్ అయితే కనుక హ్యాండ్ కింద వైపు పట్టీలు అయితే వేసాను. హ్యాండ్ పట్టీ వేసి హ్యాండ్ జాయిన్ చేశాను.
ప్రతి వాళ్ళైతే ఇది కష్టమేమో, భయపడాలి, మనం స్టిచ్ చేయగలమా అనేది కొంచెం భయపడుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్రెయిన్లో నేను ఎందుకు చేయలేను, నేను చేయగలను అని చెప్పేసి అనుకొని మీరైతే ఈ వర్క్ అయితే స్టార్ట్ చేయొచ్చు. నేను ఎందుకంటే ఫస్ట్లో నేను కూడా భయపడిపోయానమ్మో కాలర్ కుట్టడం నాకు వస్తుందో రాదో అని. ఎందుకు రాదో అని చెప్పేసి నాకు 2 బాబులు అనమాట, అమ్మాయిలు లేదు. అయితే పిల్లలకే చైనీస్ కాలర్స్ టైప్లోనే ఇదే టైప్లో కదండి చైనీస్ కాలరు, ఆ టైప్లోనే కుర్తీలు కూడా కుట్టాను. అప్పుడైతే అలవాటు అయిపోయింది అనమాట ఇంకా నాకు. ఇంక యూనిఫామ్స్ వచ్చినా కానీ నార్మల్ అంతకుముందు నార్మల్గా అయితే కుట్టాను. ఇప్పుడంతా ప్రతి ఒట్టి కాలరే కదా, ప్రతి ఒక్క కాలేజ్ కానీ హై స్కూల్ కానీ ఎవరైనా సరే ఇప్పుడంతా కాలరే బాగా ప్రిఫర్ చేస్తున్నారు. అది కూడా ఆడపిల్లలు చాలా కన్వీనియంట్గా ఉంటుందిలేండి. నెక్స్ అయితే కొంచెం గేమ్స్లో ఆడినా కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, వంగినా కానీ అలాగా నెక్స్ కనిపించడము. ఈ కాలర్ అనుకోండి మనకు చక్కగా ఇంకా ఫిట్టింగ్ అయితే అలాగే ఉండిపోతుంది. ఇంకా చున్నీ ఒకటి వేస్తారు, ఇంకా చాలా ఇదిగా ఉంటుంది. నాకు మామూలుగా కన్నా కూడా కాలరే బాగా ఉంటుందని నా ఒపీనియన్. మనకు కుట్టడానికి కష్టమే కానీ వాళ్ళకి వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. నేనైతే అది కూడా చాలా ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను వీడియో అయితే కనుక, మీకు ఫాస్ట్ ఏం కదలేండి. అదేమో ఇంకా కట్స్ వేయడము, హ్యాండ్స్ లూజ్ నుంచి చంక కొలత పెట్టుకోవాలండి. అలాగా చంక కొలత పెట్టుకొని నేను ఆల్రెడీ నడుం దగ్గర లూజు ఒక డాట్ వేసుకొని అయితే ఉంచాలి. డాట్ వేసుకొని ఉంచామనుకోండి మనం కరెక్ట్గా అక్కడికి షేప్ వెళ్తుంది. లూజ్ ఉందా టైట్ ఉందా అని చెప్పేసి ఒక్కొక్క డాట్ పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఆ ఎడ్జ్లో మాత్రం కొంచెం రఫ్ లైన్ దగ్గర సేమ్ దాని మీద రఫ్ చేసి పక్కకు వచ్చిన తర్వాత మాత్రం కొంచెం అని కట్స్ అయితే కుట్టడం అయితే మిస్ అయిపోయింది. వీడియో క్లిప్ అయితే ఇది వచ్చేసిందండి. ఓకే, మళ్ళీ ఇక్కడ కట్స్ వీడియో అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది. మేబీ మిస్టేక్ అనుకుంటా నేను అది పెట్టడం కూడాను. కట్స్ అయితే వేసి కాలర్ యూనిఫామ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు ఇంకా నేను ఇలాంటి వీడియోస్ ఇంకా తీసి పెట్టాలి అనుకుంటే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు ఇంకా పెట్టాలి అనే థాట్ అయితే వస్తుంది. ఇది కూడా నేను వర్క్ చేయడము ఒక 1 అవర్ పని అయితే వీడియో తీయడానికి 2 అవర్స్ వీడియో స్టిచ్చింగ్కి వీడియోకి అలాగా ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా అడిషనల్గా యాడ్ అవుతుంది. దాన్ని ఎడిటింగు దీన్ని అప్లోడ్ చేయడం ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా అవుతుంది. కానీ నేను రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే నేను ఫస్ట్ భయపడ్డాను కదా కాలర్ అంటే. నాలాగా ఇంకెవరు భయపడకూడదు, కాలర్ పెద్ద విషయం ఏమీ కాదు, స్టిచ్ చేయొచ్చు, ఆ మగవాళ్ళే కొడతారు అనేది కాదు. ఆడవాళ్ళు కూడా చాలా నీట్గా కుట్టుకోవచ్చు. అసలు మనమే కూడా ఇంట్లో కుట్టుకోవచ్చు, బయట ఎక్స్పెన్సివ్ ఎక్కువగానే ఉంటుంది అని. మీకైతే అదిగో కాలర్ యూనిఫామ్ చూపించాను ఆల్మోస్ట్. ఈ 2 సైడ్స్ 1 సైడ్ కాకుండా 2 సైడ్స్ కుట్టుకొస్తే కట్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి అన్నమాట. యూనిఫామ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం అయితే జస్ట్ ఐరన్ కూడా ఒక్కసారి అలా చేసేయండి, డ్రెస్ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటే ఒక లైక్ అయితే చేయండి. ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయండి, దానికి రిప్లై ఇస్తాను. లేదు పలానా వీడియోస్ కావాలి ఇలా అని చెప్పి అడగండి, దానికి కూడా పెడతాను వీడియోస్, ట్రై చేస్తాను. నేను స్టిచ్చింగ్ చేస్తూనే అంటే నాకు నేనుగా తీయడం అయితే అవ్వట్లేదు, బాబునైతే తీయమంటున్నాను. బాబు అయితే తీసాడు కానీ బట్ తనకి అడ్డంగా తీయాలి మొబైల్ అని తెలియదు, నిలువుగా తీయడం వల్ల ఆ స్క్రీన్ అయితే నేను